పెద్ద కొత్త ఆల్ట్రోస్ వచ్చింది, ఫేస్ లిఫ్ట్ వచ్చింది, ఏం మారింది ఇప్పుడైతే తెలుసుకుందాము. మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు, పాత బెబ్బే ఏం లేదు. సో ఒక్కసారి మనం సైడ్ ప్రొఫైల్కి పోయి సైడ్స్ లో ఏమేమి చేంజెస్ అయిందో ఖచ్చితంగా తెలుసు. సేమ్ యాజ్ సెటప్ అయితే పెట్టిండ్రు. సో మనకు రైట్ హ్యాండ్ సైడ్ అయితే పాత ఆల్ట్రోజు, అదో సంవత్సరం 2 సంవత్సరాల కిందట ఆల్ట్రోజు. ఇది మనకు కొత్తగా మే 2025లో లాంచ్ అయిన వెహికల్ అవుతుంది. సో బేసిక్గా చూడంగానే మనకు అర్థమవుతుంది, ఫ్రంట్ ప్రొఫైల్ కంప్లీట్గా చేంజ్ అయిపోయింది. దీనిలో మనం చూడొచ్చు ఫస్ట్ టాటా బ్యాడ్జింగ్. ఇది పాత కాలం నుంచి వస్తున్న సేమ్ టాటా బ్యాడ్జింగ్ అయితే మన పాత ఆల్ట్రోజ్ ఉంది. అదే కొత్త దానిలో ఏవైతే మనకు స్లీక్గా, స్లిమ్గా, స్వీట్గా, క్యూట్గా, డార్క్గా కనిపిస్తున్నాయో ఆ లోగోస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మనం గ్రిల్ చూసుకున్నట్టయితే ఈ పాత ఆల్ట్రోజ్లో మనకైతే ఒక వెబ్ లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇది పాత విస్టా కార్ల నుంచి, ఇండిగా కార్ల నుంచి ఎట్లయితే ప్రొవైడ్ చేస్తారో గట్లనే ఉన్నది ఇది. అదే మన కొత్త ఆల్ట్రోజ్లో చూసుకున్నట్టయితే మనకు కంప్లీట్గా పియానో బ్లాక్ ఫినిషింగ్ లా మనకైతే ఫ్రంట్ గ్రిల్ ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు బిగ్గెస్ట్ చేంజ్ ఏమన్నా ఉంది ఈ ఫ్రంట్ ప్రొఫైల్స్ లా అంటే ఖచ్చితంగా హెడ్ లైట్స్ గురించి, ఇండికేటర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ కొత్త ఆల్ట్రోజ్లో కంప్లీట్ ఎల్ఈడి సెటప్ అయితే పెట్టడం జరిగింది. డిఆర్ఎల్స్ కూడా ఇక్కడ చూడండి, స్లిమ్ డిఆర్ఎల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు ఇండికేటర్స్ కూడా, టర్న్ ఇండికేటర్స్ కూడా ఇదే డిఆర్ఎల్స్ ఉన్నాయి. అంటే మనం ఎప్పుడైతే ఇండికేటర్ ఎత్తామో ఈ తెల్ల లైట్ కాస్త ఎల్లో లైట్ అయ్యి ముందట వచ్చడానికి ఇటు పోతారా భయ్ అని చెప్పనైతే చెప్తుంది. 2 హెడ్ లైట్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు, అవి కూడా ఐస్ క్యూబ్ మోడల్ ప్రొవైడ్ చేసిండ్రు. ఫాగ్ ల్యాంప్స్ కూడా మనకు ఎల్ఈడీలనే ప్రొవైడ్ చేసిండ్రు. అదే ఇక్కడ మనం చూసుకోవచ్చు హాలోజన్ బల్బ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు దీని ఇండికేటర్ ఇక్కడ కూడా ఫ్రంట్ ఉంటుంది. ఎక్కడ ఉంటుంది రా నాయన అంటే ఈ సైడ్కు ఉంటుంది, సైడ్ ప్రొఫైల్లో ఖచ్చితంగా చూపెడతా. దాంతో పాటు ఈ ఫాగ్ ల్యాంప్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిండ్రో ఈ ఫాగ్ ల్యాంప్స్ అన్ని కూడా మనకు కార్నరింగ్ లైట్స్ లాగా పనిచేస్తాయి. అంటే మనకు సి సెగ్మెంట్, బి సెగ్మెంట్ ఎస్యూవీలలో ఏదైతే ఫీచర్ ఉందో ఎటు స్టీరింగ్ తిప్పితే అటు లైట్ ఆన్ అయిపోతుంది. అంటే రైట్ తిప్పితే రైట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ ఆన్ అయిపోతుంది, లెఫ్ట్ తిప్పితే లెఫ్ట్ సైడ్ ఫాగ్ ల్యాంప్ ఆన్ అయిపోతుంది. ఓవరాల్గా ఫ్రంట్ అయితే ఈ చేంజెస్ అయితే ప్రొవైడ్ చేసారు. దాంతో పాటు ఈ కొత్త ఆల్ట్రోజ్లో మనకు 360 degrees కెమెరా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పాత బెబ్బే ఏం లేదు. దాంతో పాటు మనకు ఫ్రంట్ అయితే సెన్సార్స్ ప్రొవైడ్ చేసి ఉంటే బాగుండేది. ఈ ఫ్రంట్ కెమెరా ఏదైతే ఉందో దీన్ని మనకు గైడ్ లైన్స్ తో కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇంకొంచెం చూసుకున్నట్టయితే మనకు ఏరోడైనమిక్స్ కోసం ఫంక్షనల్ ఎయిర్ ఇన్లెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఎక్కువ మనకు డ్రాగ్ ఫోర్స్ కారు మీద పడకుండా వెహికల్ స్మూత్ గా, ఫ్యూయల్ ఎఫిషియెంట్ గా పోవాలని చెప్పి ప్రతి ఒక్క కొత్త ఆల్ట్రోజ్ చేంజెస్ అయితే తీసుకొని వచ్చిండ్రు. వెహికల్ చూడొచ్చు, మనకు కంప్లీట్ గా ఇట్లా షార్ప్ గా వెహికల్ అయితే కనిపిస్తుంది. మ్యాక్సిమం వరకు బానెట్లో ఎటువంటి చేంజెస్ అయితే లేవు. అండ్ విండ్ షీల్డ్కి వస్తే కూడా మనకి ఎటువంటి చేంజెస్ అయితే లేవు. ఏం మనకు అడాస్ ఫీచర్స్ అయితే ప్రొవైడ్ చేయలేదు. గవ్వే వాషర్లు, గవ్వే వైపర్లు అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. పాత వైపర్లు అట్లనే ఉన్నాయి, కొత్త వైపర్లు అట్లనే ఉన్నాయి. సేమ్ యాజ్ సెటప్ అయితే పెట్టిండ్రు. సో ఒక్కసారి మనం సైడ్ ప్రొఫైల్కి పోయి సైడ్స్లో ఏమేమి చేంజెస్ అయిందో ఖచ్చితంగా తెలుసుకుందాం. సో ఇక మనం సైడ్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడ మనకు పాత నుంచి వచ్చిన సేమ్ డోర్లో మిక్స్ అయ్యే హ్యాండిల్ ఒకటి ఉన్నది. దాంతో పాటు వీడికెళ్ళి బయటికి మనకైతే ఓల్డ్ స్టైల్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ కార్లో ఇండికేటర్ చూసుకుంటే మనకు బాడీలో హాలోజన్ ఇండికేటర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ కెమెరాలు లేవు, ఇండికేటర్స్ లేవు, ఏం లేవు. బాడీ కలర్ ఓఆర్విఎమ్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అదే మనం కొత్త ఆల్ట్రోజా చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ఓఆర్విఎమ్స్ పియానో బ్లాక్ ఫినిషింగ్ లో ప్రొవైడ్ చేశారు. దాంతో పాటు టర్న్ ఇండికేటర్స్ ఇల్లనే ప్రొవైడ్ చేసిండ్రు, అవి కూడా ఎల్ఈడి. అండ్ ఇంకొంచెం డోర్ దిక్కు చూసుకున్నట్టయితే కొత్త దానిలో చేంజ్ ఏంది రాబోయే అంటే మనకైతే ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ డోర్ హ్యాండిల్స్ వల్లనే మనకు చిన్న ఎల్ఈడి లైట్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. రాత్రి పూట మనం ఎక్కడి నుంచి చూసినా కూడా హ్యాండ్ రేడ్ ఉంది అయితే దొరుకుతుంది. అండ్ నెక్స్ట్ మనం ఇంకొంచెం వెనకకి వచ్చి చూసుకున్నట్టయితే ఇక్కడ ఏవైతే అలాయ్ వీల్స్ ప్రొవైడ్ చేసిండ్రో ఇవి ఎట్లా ఈవీకి సంబంధించిన లాంటి అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇప్పుడు ఇవన్నీ కూడా అందరికీ నచ్చుతున్నాయి. దాంతో పాటు ఈ అలాయ్ వీల్స్ సైజ్ వచ్చేసి 16 ఇంచ్ మాత్రమే. అదే మనం పాత ఆల్ట్రోజా చూసుకున్నట్టయితే
మనకు కంప్లీట్ గా 17 ఇంచ్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. బేసిక్ గా నాకు ఏది బెస్ట్ అంటే నాకు ఇట్లాంటి డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ నచ్చుతాయి. బట్ అక్కడనైతే ట్రెండ్ కి తగ్గట్టు మార్చిండ్రు, ఏదైతే కర్వ్లు వస్తుందో అట్లనే కొద్దిగా అయితే తీసుకొని వచ్చిండ్రు. దాంతో పాటు ఆ ఫ్లష్ టైప్ డోర్ హ్యాండిల్స్ కూడా అక్కడి నుంచి వెళ్ళి వచ్చినాయి. అండ్ ఇక మనం ఈ సైడ్ ప్రొఫైల్ అయితే చూసుకున్నాం కదా, ఒక్కసారి వెనకకు పోయి ఎట్లుందో చూద్దాం. సో ఇక మనం బ్యాక్ ప్రొఫైల్ చూసుకున్నట్టయితే అది మీమ్స్ అల్లు ఉంటుంది కదా, 19-20 का ఫరకే అని చెప్పి అట్లున్నది. ఇది మ్యాక్సిమం వరకు అయితే మనకు పైన స్పాయిలర్ కానీ షాక్ ఫిన్ యాంటీనా కానీ ఈ రియర్ విండ్ షీల్డ్ వరకు కానీ ఏం చేంజెస్ జరగలేదు. కానీ అసలు చేంజ్ మొత్తం కూడా దీని తర్వాత జరిగింది. ఇక్కడ మీరు చూడొచ్చు టాటా బ్యాడ్జింగ్ కానీ ఆల్ట్రోస్ బ్యాడ్జింగ్ కానీ ఎంత ఆర్డినరీగా ఉన్నాయో, అదే మనం ఈ కొత్త న్యూ టాటా ఆల్ట్రోస్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ చెప్పిన కదా డార్క్ లోగో అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ మొత్తం కూడా కనెక్టెడ్ ఎల్ఈడి టైల్ ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఈ టైల్ ల్యాంప్స్ కూడా మనకైతే చిన్నగా ప్రొవైడ్ చేయడం జరిగింది. అంటే ఈ వెహికల్ బ్యాక్ ప్రొఫైల్ కి సెట్ అయ్యేలాగా దీన్ని రీడిజైన్ అయితే చేసిండ్రు. దాంతో పాటు మనకు వెనక కెమెరా కూడా ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే మనకు దీనిలో సిఎన్జి ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. సో సిఎన్జి ప్రొవైడ్ చేసినా కూడా చూడొచ్చు కదా, మనకు ఎటువంటి స్పేస్ ఆబ్స్ట్రక్షన్ అయితే లేదు. మనం నార్మల్గా పెట్రోల్ డీజిల్ వెహికల్స్ తీసుకుంటే మనకు 350 లీటర్స్ బూట్ స్పేస్ దొరుకుతుంది. బట్ మనం సిఎన్జి తీసుకున్నా కూడా మనకైతే మంచి బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ దీని స్టెఫ్నీ అయితే మనకి దీని కింద ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక మనం ఇంకొంచెం కిందికి వచ్చి చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ ప్లాస్టిక్ బంపర్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది, అది కూడా బ్లాక్ కలర్లో. అదే మనం పాత ఆల్ట్రోస్ చూసుకుంటే బాడీ కలర్డ్ బంపరే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు రిఫ్లెక్టర్స్ కింద ప్రొవైడ్ చేసిండ్రు. మనకి ఇక్కడ కింద మనకు రివర్స్ లైట్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు రిఫ్లెక్టర్స్ కొద్దిగా పైనకైతే వచ్చినాయి. ఓవరాల్గా ఆల్ట్రోస్ బ్యాడ్జింగ్ కానీ ఇవన్నీ కూడా బ్యాక్ ప్రొఫైల్ని డేంజరస్గా ఎన్హాన్స్ చేసినాయి. అంటే మనము బి సెగ్మెంట్ హ్యాచ్ బ్యాగ్లా ఒక ప్రీమియం వెహికల్ ఉన్న ఫీలింగ్ అయితే మనకు ప్రొవైడ్ చేసినాయి. అండ్ మీరు ఇక్కడ ఇండికేటర్స్ కూడా చూసుకోవచ్చు. ఇక్కడ మనకైతే హాలోజన్ ఇండికేటర్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. బట్ ఇక్కడ మనకైతే ఎల్ఈడి స్ట్రిప్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది ఇండికేటర్స్ కోసము. ఓవరాల్గా మనకైతే ప్రీమియంనెస్ అయితే ఈ వెహికల్ బ్యాక్ ప్రొఫైల్ ఉంది. ఈడ మీరు చూస్తున్న ఈ పాత ఆల్ట్రోస్ అయితే మనకు 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అది కూడా లెదర్ ర్యాప్డ్ కాదు, ఇది బయటికి వెళ్ళి వేయించుకున్నది. అండ్ ఇక పాత కాలంలో ఉన్నట్టే మొత్తం హార్డ్ ప్లాస్టిక్ తోనైతే స్టీరింగ్ ప్రొవైడ్ చేయడం జరిగింది. రైట్ సైడ్ మొత్తము క్రూజ్ కంట్రోల్ కి సంబంధించింది, లెఫ్ట్ సైడ్ మొత్తం మ్యూజిక్ కి సంబంధించింది, ఫోన్ కి సంబంధించి అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాంతో పాటు డాష్ బోర్డ్ అంతా కూడా కొద్దిగా ఓకే ఇష్యూ ఫ్లాట్ అట్లా ఇట్లా కనిపిస్తుంది ఇలా పాత దానిలో. ప్లస్ మనకి ఇక్కడ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ ఏదైతే ఉందో అది మనకు చిన్న బుజ్జి స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. దాంతో పాటు మనకు మొత్తం సెంట్రల్ కన్సోల్ లో అన్ని మాన్యువల్ బటన్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మనకు ఛార్జింగ్ వచ్చేసి సి టైప్ 5 వోల్ట్ 12 వోల్ట్ ట్రెడిషనల్ సాకెట్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ ఇక స్పీకర్స్ దగ్గరకి అయితే మనకు దాదాపు 4 స్పీకర్లు 4 ట్వీటర్లు అయితే దీనిలో అయితే ప్రొవైడ్ చేసిండ్రు. అదే మన కొత్త ఆల్ట్రోస్ లో ఏమేమి చేంజెస్ అయినా చూద్దాం. ఈ కొత్త ఆల్ట్రోస్ లో చూసుకుంటే మనకైతే ప్రీమియం లెదర్ ర్యాప్డ్ 2 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. దాంతో పాటు మధ్యలో మొత్తం కూడా మనకు హై ఎండ్ వెహికల్స్ ఏవైతే ప్రొవైడ్ చేసిండ్రో అట్లనే మనకి ఇల్యూమినేటెడ్ టాటా లోగో, దాంతో పాటు ప్రీమియం పియానో బ్లాక్ ఫినిష్లలో బటన్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ దగ్గరికి వస్తే మనకు 10.25 ఇంచ్ ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. ఇక దీనిలో యాపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో ఇవన్నీ కూడా యాస్టిస్ పాతకాలంలో ఉన్నట్టే ఉన్నాయి. బట్ మేజర్ చేంజెస్ ఏంది అంటే మనకు సెంట్రల్ కన్సోల్లో దానిలో బటన్స్ ఇస్తే దీనిలో మనకు మొత్తం కూడా టచ్కు సంబంధించిన ఆప్షన్స్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సో ఫింగర్ టిప్ మన టచ్ కాగానే మనం ఏ బటన్ అంటే ఆ బటన్ ఆన్ అయిపోతుంది. దాంతో పాటు దీనిలో బిగ్గెస్ట్ చేంజ్ ఏంది అంటే మీరు ఎప్పుడైతే వెహికల్ ఎక్కిన తర్వాత ఎక్స్ప్రెస్ కూల్ ఆన్ చేసారు అనుకో, మీకు ఇమీడియట్ గా డ్రైవర్ సైడ్ ఉన్న విండో రోల్ డౌన్ అయిపోయి బ్లోవర్స్ స్పీడ్ గా ఆన్ అయితే అయిపోతుంది. సో దీనివల్ల ఏంటంటే లోపల హీట్ మొత్తం కూడా కంప్లీట్ గా బయటకి అయితే ఎజెక్ట్ అయిపోయి కారు మొత్తం కూడా తొందరగా కూల్ అవుతుంది. దాంతో పాటు ఇంకా బెస్ట్ నాకు నచ్చిన ఫీచర్ ఏదైనా ఉంది అంటే 65 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే ప్రొవైడ్ చేసిండ్రు. సి టైప్ లా అది ఫ్రంట్ వెనుక అన్ని ప్లేసెస్ లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి బందోబస్తు ప్రొవైడ్ అయితే చేసిండ్రు. బట్ ఇక టాటాలో మారంది ఏదైనా ఉంది అయితే ఇక్కడ మనకి ఇక్కడ ఫిట్ అండ్ ఫినిషింగ్ చూడొచ్చు, ఇవి అయితే కామన్ ఉన్నాయి. అండ్ ఇంకొక స్పెషల్గా ఏదైనా మారింది ఫ్యాబ్రికా సీట్స్ లా అంటే మీరు ఇక్కడ చూడొచ్చు ఎక్స్టెండెడ్ సీట్. ఇది ఎందుకంటే అండర్ థై సపోర్ట్ కోసము మనకు దాదాపు ఒక 2-3 ఇంచుల దూరం అయితే పెంచిండ్రు. సో ఇది మనకు మంచి థై సపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో కంఫర్టబుల్ గా లాంగ్ జర్నీస్ అయితే చేసుకోవచ్చు. పాత ఆల్ట్రోస్ కి దీనికి సిట్టింగ్ చేంజెస్ అయితే ఇవి ఉన్నాయి. సో ఓవరాల్ గా 2 కార్ల మధ్యలో డిఫరెన్స్ ఏమున్నాయి, బయట ఏమున్నాయి, లోపల ఏమున్నాయి, ఇవి క్లియర్ గా అయితే చూసిండ్రు. మెయిన్ గా ఇంకా డెప్త్ గా మాట్లాడుకుంటే చాలా మంది ఇన్ని ఫీచర్స్ ఇచ్చిన తర్వాత కూడా ఈ కొత్త ఫేస్ లిఫ్ట్ న్యూ లాంచ్ ఏదైతే వెళ్తున్నామో ఈ కార్లో మనకు వెంటిలేటర్ సీట్స్, పవర్డ్ సీట్స్ ఇట్లాంటి ఆప్షన్స్ ఇచ్చుంటే బాగుండేది అంటున్నారు. బట్ ఈ బడ్జెట్ లో మనం ఏదైతే 7 లక్షల నుంచి స్టార్ట్ అవుతుందో
దానిలో ఇవన్నీ ఇచ్చుట కూడా గొప్ప విషయము. అండ్ ఇక దీనిలో మనకు స్పెషల్గా ఏంది అంటే 3 రకాల ఇంజన్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. డీజిల్ ఇంజన్, పెట్రోల్ ఇంజన్, దాంతోపాటు సిఎన్జి ఇంజను. సో మనం తిరిగేదాన్ని బట్టి, మన కంఫర్ట్ని బట్టి, మన రైడ్ క్వాలిటీని బట్టి మనం అయితే చూస్ చేసుకోవచ్చు. సో ఇక మనము పెట్రోల్ విషయానికి వస్తే 1.2 లీటర్ 3 సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అదే మనం డీజిల్ చూసుకుంటే 1.5 లీటర్ 4 సిలిండర్ ఇంజన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఓవరాల్గా డిఫరెన్సెస్ అయితే ఇవి. మనకు సిఎన్జి ఆప్షన్ యాడ్ అయింది. సిఎన్జి ఉన్న తర్వాత కూడా బూట్ స్పేస్ అయితే బీభత్సంగా దొరికింది. మ్యాక్సిమం వరకు వీలైనంత వరకు నేను ఇచ్చిన అనుకుంటున్నా. ఒకవేళ మిస్ అయ్యేటి ఉంటే అవి మనకు అంత పెద్ద యూస్ఫుల్ అయ్యే థింగ్స్ అయితే కావు. అందుకోసం నేను ఎక్కువ డిఫరెన్సెస్ చూపించలేదు. ఒకవేళ ఇవన్నీ చూసిన తర్వాత మీరు కొత్త ఆల్ట్రోస్ కొనాలి అనుకుంటే కంప్లీట్గా కళ్ళు మూసుకొని పోయి ఆల్ట్రోస్ టెస్ట్ డ్రైవ్ చేసిన తర్వాత చూస్ అయితే చేసుకోండి. లేదు నేను ఆల్ట్రోస్ నాకు పాతది నచ్చింది తీసుకోవచ్చా, ఎక్కువ అప్డేట్స్ ఏం లేవు అని మీకు అనిపిస్తే పాత ఆల్ట్రోస్ సెకండ్ హ్యాండ్లో బందోబస్తు కొనుక్కోవచ్చు. ఎందుకంటే సేఫ్టీ ముచ్చట్ల టాటాను మించింది లేదు. బట్ ఫిట్ అండ్ ఫినిషింగ్ లా కొద్దిగా చూసుకోండి. సర్వీసింగ్ గురించి కూడా నేను ఏం పెద్ద స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇక ఇక్కడి వరకు వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పటి వరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈ వెహికల్స్ తో పాటు మీకు ఇంకేదన్నా వెహికల్స్ రివ్యూ కావాలంటే కూడా ఖచ్చితంగా అడగండి. 110% ప్రతి ఒక్క వెహికల్ మేము ముందుకైతే తీసుకొని వస్తా. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.